దానియేలు గ్రంథాన్ని 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. గత జనవరి మాసం 5వ తారీఖు నుండి ప్రపంచవ్యాప్తంగా అనేకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏంటి దాని యొక్క పర్యవసానము అంటే, 5వ తారీఖున అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మనందరికీ తెలుసు, లాస్ ఏంజల్స్లో కాలిఫోర్నియా అనబడినటువంటి ఒక చిన్న పట్టణమే కాదు, ఆ పట్టణం యొక్క అమెరికా దేశము అన్ని దేశాల కంటే పెద్ద దేశం, కానీ అన్ని దేశాలలో జనాభా కంటే తక్కువ జనాభా అక్కడ ఉంటారు. దేశం చాలా పెద్దది, ఒక్కొక్కరు ఇల్లు కొన్ని ఎకరాల్లో ఉంటుంది. మనకు ఇల్లు కట్టుకోవాలంటే 50 గజాలు దొరకడం కష్టం, కానీ అక్కడ అమెరికాలో ఇల్లు కట్టాలంటే ఎకరాలు కొనుక్కొని ఇల్లులు కడతారు. ఎందుకంటే అక్కడ చాలా ప్లేస్ ఉంది. అందుకే అమెరికా జనాభా ఎంత తెలుసా? మొత్తం తెలుగు అమెరికా పాపులేషన్ ఎంత తెలుసు? కేవలం 35 కోట్లు మాత్రమే. భారతదేశ జనాభా ఎంత? 125 కోట్లు. భారతదేశ జనాభా 125 కోట్లు, అమెరికా జనాభా కేవలం 35 కోట్లే. ఈ 35 కోట్లు మన భారతదేశంతో కంపేర్ చేస్తే తెలంగాణలో 5 కోట్లు, ఆంధ్రాలో 5 కోట్లు కదా, మహారాష్ట్రలో సుమారుగా 8 కోట్లు, తర్వాత మధ్యప్రదేశ్లో సుమారుగా 8.3 కోట్లు. ఈ 4 రాష్ట్రాలు కలిపితే అమెరికా జనాభా పూర్తయింది. అంత తక్కువ జనాభా ఉన్నారు, కానీ ప్రపంచాన్ని శాసించేటటువంటి ధనవంతులు అక్కడ ఉన్నారు. బిల్ గేట్స్ లాంటి వారు, వారెన్ బఫెట్ లాంటి వారు కదా, అనేక మంది ధనవంతులు, వేల లక్షల కోట్ల రూపాయలు కలిగిన ధనవంతులు అక్కడ ఉన్నారు. అందుకే దాన్ని అగ్రరాజ్యం అంటారు. దాన్ని ప్రపంచానికి ఏ అప్పు కావాలన్నా ఎవరి వైపు చూస్తారు? అమెరికా వైపే చూస్తారు. ఎంతమందికి అప్పు ఇచ్చినా అక్కడ డబ్బు తరిగిపోదు. ఎందుకంటే $1 ఈక్వల్ టు 80 రూపీస్. వాళ్ళు ₹1 మనకి 80 రూపాయలతో సమానం. అందుకే ఆ దేశం ధనవంతులైన దేశం. ఈ ధనాన్ని బట్టి, వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వాళ్ళ హృదయాల్లోకి విర్రవీగుతనం వచ్చేసింది. వాళ్ళ మనసుల్లోకి గర్విష్ఠతనం వచ్చేసింది. వాళ్ళ హృదయము గర్వించి కొవ్వు చేసి అది ఏమైంది తెలుసా? అహంకారంగా మార్చబడింది. ఈ అహంకార పూరితమైన మాటల్లో కొన్ని మాటలే 88వ గ్లోబల్ అవార్డు ఫంక్షన్ జరిగింది. అక్కడ 5వ తారీఖు 88వ గ్లోబల్ అవార్డు ఫంక్షన్ జరిగింది. ఆ గ్లోబల్ అవార్డు ఫంక్షన్ ఎక్కడ జరిగిందంటే లాస్ ఏంజల్స్లో జరిగింది. ఆ లాస్ ఏంజల్స్లో జరిగిన ఈ ఫంక్షన్లో ఒక యాంకర్ మాట్లాడుతూ మనమందరం సోషల్ మీడియాలో చూసాం. అక్కడ అనేక మంది ఫిలిం స్టార్స్ ఉన్నారు, అనేక మంది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, లాస్ట్కి ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చిత్ర నిర్మాత, అనేక మంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళ యొక్క పరిజ్ఞానానికి సంబంధించి అందరికీ ర్యాంక్స్ ఇచ్చారంట. చివరికి దేవుని దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు దేవుడే లేడు అని ఒక కన్క్లూజన్కి వచ్చి వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చినాక 0 ర్యాంక్ ఇచ్చారు. ఇది జనవరి 5వ తారీఖు జరిగింది. ఫంక్షన్ అయిపోయింది. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఒకరినొకరు పొగుడుకున్నారు, ఒకరినొకరు హెచ్చించుకున్నారు, ఒకరినొకరు కనపరుచుకున్నారు. నీ టాలెంట్ మామూలు టాలెంట్ కాదు, నీ జ్ఞానం అద్భుతం, నీ సినిమా అద్వితీయం అని చెప్పి పొగుడుకున్నారు. ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ దేవుడికి ఇచ్చిన మార్కులు 0. వాళ్ళ ఉద్దేశంలో దేవుడు అనేవాడు లేడు. అక్కడ చాలా స్కూల్స్లో బైబిల్ రీడింగ్ బంద్ చేశారు, చాలా స్కూల్స్లో వర్షిప్ బంద్ చేశారు, చాలా చర్చెస్లో ఆరాధన బంద్ అయిపోయింది. చాలా చర్చెస్ని హిందూ టెంపుల్స్గా మార్చేశారు, హిందువులు గమనిస్తున్నారు. అందులో బాబా రామ్దేవ్ బాబా ఒక టెంపుల్ కొని, ఒక చర్చిని కొన్నాడు. ఒక చర్చి కొని దాన్ని ఆయన హిందూ టెంపుల్గా మార్చేశారు. ఆ చర్చికి ప్రజలు రావట్లే. దేవుడు 0 అని ప్రకటిస్తున్నారు. దేవుళ్ళలో ఎలాంటి అద్వితీయ శక్తి లేదు, మన స్వయం కృషితో మనమంతా ఇది సంపాదించుకున్నాం అని చెప్పి వాడు విర్రవీగి అక్కడ చర్చెస్ బంద్ చేసి ఆరాధన బంద్ చేయడం వల్ల ఆ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ రాష్ట్రానికి మేయర్గా ఉన్న వ్యక్తి దేవుడు అంటే అసలు లేడు అనేటటువంటి ప్రచారం చేయడం వల్ల వాళ్ళ హృదయాల్లో గర్విష్ఠులైపోయి మనమే
దేవుళ్ళు. మన ఫోటోలు అందరి ఇళ్ళలో ఉంటాయి, మన ఫోటోలు మొబైల్ స్క్రీన్ మీద ఉంటుంది, మన ఫోటోలు వాళ్ళ చేతుల మీద పచ్చబొట్లుగా పొడిపించుకుంటున్నారు. మనకంటే దేవుడు ఎక్కడ ఉండండి, మనమే దేవుళ్ళం అని చెప్పి వాళ్ళ విర్రమీగుతనం వల్ల ఆ యాంకరు దేవుడు గాడ్ అన్న ప్లేస్లో 0 ఇవ్వడం జరిగింది, ర్యాంక్. ఇదంతా దేవుడు చూశాడు. కరెక్ట్గా 2 రోజులు గడిచిపోయాయి. 7వ తారీఖున ఎక్కడో కాలిఫోర్నియా అడవుల్లో ఒక చిన్న కార్చిచ్చు మొదలైంది. ఆ చిన్న కార్చిచ్చు అందరూ పట్టించుకోలేరు. ఏదో చిన్న కార్చిచ్చు కదా, అదే అప్పుడప్పుడు మంటలు రేగుతూనే ఉంటాయి, తర్వాత అవి చల్లారిపోతూనే ఉంటాయి. ఫైర్ ఫైటర్స్ వెళ్ళి దాన్ని చేసేస్తారు, అయిపోతుంది అనుకున్నారు. 7వ తారీఖు అది ప్రారంభమైంది. 7వ తారీఖు అర్ధరాత్రి కల్లా అది కాలిఫోర్నియా రాష్ట్రం మీద పడిపోయింది. అనేకమైన ఇండ్లు, 13 లక్షల కోట్ల ఆస్తి దగ్ధమైంది అక్కడ కాలిఫోర్నియాలో. విర్రవీగిన వాడు ఆస్తి బూడిదైపోయింది. విర్రవీగిన వాడు రోడ్డు మీద పడ్డారు. విర్రవీగిన వాడు దేవుడే లేడని ప్రచారం చేసి తమను తాము అప్రిషియేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడి ఏం చేయాలో అర్థం కాక సురక్షిత ప్రాంతాలకి పారిపోయారు. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయారు. కారణం ఏంటి అని అంటే దేవుడే లేడని వారి హృదయం గర్వంతో నిండిపోయింది. దేవుడు లేడని అహంకారంతో వాళ్ళ యొక్క హృదయాలు కొవ్వు పట్టి భయంకరంగా దేవుని విషయంలో అవహేళన చేస్తూ, గేలి చేస్తూ దేవుని విషయంలో మాట్లాడారు. ఈ మాటలన్నీ విన్న దేవుడు ఆ రాష్ట్రాన్ని, లాస్ ఏంజల్స్ లాస్ అయిపోయింది, కాలిఫోర్నియా కాలిపోయింది. లాస్ ఏంజల్స్ ఏమైంది? లాస్ అయింది. కాలిఫోర్నియా ఏమైంది? కాలిపోయింది. దేవుడే లేడని విర్రవీగినటువంటి ఆ ప్రజలు తమను తామే ప్రభువులుగా దేవుళ్ళుగా ప్రతిష్ఠించుకొని విర్రవీగినటువంటి వాళ్ళు ఈరోజు దిక్కు తోచని స్థితిలో ఏ దిక్కు నుంచి ఒక రొట్టె మొక్క దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉన్నారంట. సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళ యొక్క పరిస్థితులు హృదయ విదారకంగా. 24 మంది చనిపోయారు మంటల్లో. 24,000 మంది చనిపోయారు. 1,85,000 పశువులు చనిపోయాయి. 13 లక్షల కోట్ల ఆస్తి కాలి బూడిదైపోయింది. ఈరోజు ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే, కరెక్ట్గా క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో ఒక రాజు ఉన్నాడు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పర్షియా దేశానికి రాజు, బబులోను సామ్రాజ్యానికి అధిపతి. ఆయన నెబుకద్నెజర్ 2, నెబుకద్నెజర్ 1 కాదు, నెబుకద్నెజర్ 2. ఆయన కాలంలో రాజ్యాన్ని సురక్షితంగా పరిపాలించాడు. ఆయన కాలంలో ఏ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో యుద్ధంలో విజయాన్ని సాధించేవాడు. అంత మాత్రమే కాకుండా యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళి యెరూషలేము రాజ్యాన్ని జయించి యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసి యెరూషలేము దేశంలో ఉన్నటువంటి యవనస్తులందరినీ బానిసలుగా పట్టుకుని వచ్చి బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా పెట్టుకుని తన యొక్క సామ్రాజ్యంలో విహరిస్తూ తన యొక్క దేశంలో హావభావాలు వ్యక్తపరుస్తూ, నాకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవడుంటాడు, నేను కట్టించిన పట్టణం చూడండి. వాస్తవానికి బాబిలోనియా గార్డెన్స్, ద హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఇప్పటికీ కూడా ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఇప్పటికీ ఉన్నది బాబిలోనియా గార్డెన్స్. దాన్ని హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన చేశారు, కానీ ఆ గార్డెన్ ఎలా కట్టారో ఇంతవరకు ఎవరికి తెలియదు. గాలిలో వేలాడుతున్న గార్డెన్, భూమి మీద ఆధారం లేకుండా కట్టిన గార్డెన్. ఈరోజు ఇంటర్నెట్లో దాని గురించి చదువుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఆ క్రీస్తుకు పూర్వం 600 శతాబ్దంలోనే వాళ్ళ జ్ఞానం అంత అద్భుతంగా పనిచేసి హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టారు. ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టడానికి ఒక నేపథ్యం ఉంది, తర్వాత చెప్తాను మీకు. అయితే హ్యాంగింగ్ గార్డెన్లో తిరుగుతున్నటువంటి నెబుకద్నెజర్ రాజు ఆ గార్డెన్లో తిరుగుతూ, తన యొక్క నగరంలో తిరుగుతూ ఆ సుందర భవనాలని, విచిత్రమైన కట్టడాన్ని చూస్తూ తన మనసులో ఒక మాట అనుకున్నాడంట. ఏమనుకున్నాడు తెలుసా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వాక్యం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా
అని తనలో తాను అనుకొనెను. ఏమనుకోడంట రాజు? రాజు ఏమనుకున్నాడు అమ్మా? చదవండి, అక్కడ ఏమనుకున్నాడో తెలుస్తుంది కదా. నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై ఈ రాజధాని నగరాన్ని నేను కాదా కట్టించింది? ఈ రాజధానిని చూస్తే చాలు నా బలమేంటో తెలిసిపోద్ది పక్క దేశానికి. ఈ పట్టణాన్ని చూస్తే చాలు నేనేంటో వాళ్ళకి తెలిసిపోద్ది. ఇది నా ఘనతను తెలియజేస్తుంది, ఇది నా పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి చాటి చెప్తుందని తన నగరంలో తిరుగుతూ ఆ రాజ్యాన్ని, ఆ కట్టడాలను, ఆ పట్టణాన్ని చూసి తన మనసులో గర్వించిన వాడై ఇది నేను మాత్రమే కట్టినది కాదా, ఇది నేను మాత్రమే కట్టినది కాదా అని తనలో తాను అతిశయపడుతూ గర్విస్తూ ఉన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరు రాజు ఎందుకు తనకు ఆ గర్వం వచ్చింది అంటే, పై వచనంలో చూస్తే మనం ఈరోజు ధ్యానాంశంగా ధ్యానించే 24వ వచనంలో అంతకు ముందు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావాన్ని దానియేలు గారు చెప్పారు. దానియేలు గారు చెప్తున్నటువంటి మాటలు 24వ వచనంలో, రాజా, ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతులకు దేవుడు రాజుకు నా ఏడు వారిని గురించి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీకు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, పశువులే గడ్డి తినెదుము, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని తానెవరికి దాన్ని అనుగ్రహింప ఇచ్చించిన వానికి దాన్ని అనుగ్రహించినని నీవు తెలుసుకున్న వరకు 7 కాలం నీకు ఇలాగ జరుగును. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దానియేలు గారు క్షమించాలి, నెబుకద్నెజరు గారి యొక్క మనసులో ఉన్న హృదయ గర్వాన్ని గ్రహించినటువంటి దేవుడు తనకు ఒక దర్శనాన్ని కలిగించాడు. ఆ దర్శన భావాన్ని దానియేలు గారికి తెలియచేశాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఆయనకు ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు మహావృక్షమైంది. ఆ చెట్టు యొక్క లక్షణాలన్నీ కూడా ఈ 1వ వచనం నుండి 23వ వచనం వరకు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ దర్శనాన్ని దానియేలు గారికి వివరించాడు నెబుకద్నెజరు రాజు గారు. ఇప్పుడు దానియేలు గారు చెప్తున్నారు, అయ్యా, ఆ దర్శన భావం ఏంటో తెలుసా మీకు? సర్వోన్నతమైన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీ రాజ్యాన్ని నీ చేతిలో నుండి తీసేస్తాడు, రాజ్యాన్ని తొలగించేస్తాడు. అంత మాత్రమే కాదు, రాజ్యం పోయి ఏదో ఒక మూలన ఉందామనుకుంటే అసలు ప్రజలందరూ కలిసి తిరుగుబాటు చేసి నిన్ను ఈ రాజ్యంలో ఉండకుండా తరుముతారు. నువ్వు అడవిలోకి పారిపోతావు, నువ్వు గడ్డి వేస్తావు, పక్షిలా తయారవుతావు. పక్షుల్లో పక్షివి కాదు, జంతువుల్లో జంతువు కాదు. జంతువుల్లోకి వెళితే ఇదేంటి రెక్కలు ఉన్నాయి, పక్షి కాదు కానీ నిన్ను తరుముతారు. పక్షుల్లోకి వెళితే దీనికేంటి కొమ్ములు ఉన్నాయి, ఇది పక్షి కాదు కానీ పక్షులు నిన్ను పొడుస్తాయి. అటు పక్షుల్లో ఉండలేక ఇటు జంతువుల్లో ఉండలేక మనుషుల మధ్యలో వస్తే ఏదో ఒక విచిత్రమైన జంతువులను మనుషులు నిన్ను తరిమేస్తారు. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి మీకు ఎదురైంది రాబోతున్నారు రాజా అని చెబితే దానియేలు గారు నెబుకద్నెజరు రాజు గారికి అర్థం కాలేదు. అర్థం కాక ఏంటి ఇలాంటి పరిస్థితి నాకు సంభవిస్తుందా, ఇలాంటి స్థితిని నేను అనుభవిస్తానా, నేను కట్టించిన ఈ రాజ్యం ఏంటి, నేను కట్టించిన ఈ పట్టణం ఏంటి, ఈ యొక్క బాబిలోనియా గార్డెన్స్ ఏంటి, ఇదిగో ఈ జ్ఞానము, ఈ పేరు, ఈ ప్రఖ్యాతులు అన్నీ కూడా నా వశమై ఉండలేదా? నేను ఇంత ఘనత వైవంచిన వాడనై ఉండగా నా మీదకి ఇలాంటి తిరుగుబడి ఎలా వస్తుంది, ఇది ఎలా సాధ్యం అని తనలో తాను అనుకుంటూ ఒకరోజు దానియేలు ప్రవచనం తర్వాత 12 నెలలకి నెబుకద్నెజరు రాజు గారు తన మేడ మీదకి ఎక్కి ఆలోచన చేస్తూ ఉన్నాడంట. 12 నెలలకి అంటే సంవత్సరానికి ఆయన పైకి ఎక్కి ఆలోచన చేస్తున్నాడు. నిజంగా ఇలా జరుగుతుందా? దానియేలు గారు చెప్పారు, చెప్పింది నిజంగా ఇలా జరుగుతుందా అని తనలో తాను అనుకుంటూ ఉండగానే దేవుడు చెప్పిన రీతిగా జరగడం ప్రారంభించింది. అక్కడ 30వ వచనం చూద్దాం. రాజు బబులోను ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయేను. చాలు, ఆల్రెడీ అయిపోయింది. తన గర్విష్టి మాటలు తన హృదయంలో ఉండగానే, తన అహంకార పూరితమైన మాటలు తన హృదయంలో ఉండగానే రాజుగారు తన హృదయంలో మాటలు ఇంకా బయటికి వెంటపరచలే. తన మనసులో అనుకుంటున్నాడు, తన హృదయంలో అనుకుంటున్నాడు.
తన హృదయంలో మాటలు ఉండగానే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది, దేవుని యొక్క ప్రకటన ప్రారంభమైంది. దానియేలు గారు ప్రకటించి ఎంతకాలం అయింది? సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలం తర్వాత దేవుడు ఎందుకు 12 నెలలు టైం ఇచ్చాడు అతనికి? 12 నెలలు ఎందుకు టైం ఇచ్చాడు? ఎందుకు టైం ఇచ్చాడు? 12 నెలలు ఎందుకు ఇచ్చాడు? పశ్చాత్తాపడతాడేమోనని, మారు మనసు పొందుతాడేమోనని, రియలైజేషన్ అవుతాడేమోనని, మనసు మార్చుకుంటాడేమోనని, దేవుని వైపు తిరుగుతాడేమోనని. దేవుడు గొప్పవాడు, ఆయనే సర్వోన్నతుడు, నా జ్ఞానము దేవుని ముందు ఏమాత్రం పనికి రాదని ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో మోకరిస్తాడేమోనని దేవుడు 12 నెలలు ఎదురు చూశాడు. కానీ తను కట్టించిన నగరాన్ని చూసి అతిశయపడుతున్నాడు, తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నాడు, తనకున్న పేరు ప్రఖ్యాతను బట్టి అతిశయపడుతున్నాడు తప్ప దేవుని యొద్దకు వెళదాము అనే ఆలోచన నెబుకద్నెజరు ఏమాత్రం కూడా కనబడలేదు. అందుకే దేవుడు గర్వాన్ని భయంకరమైన పాపంతో పోల్చాడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని చెప్పాడు. ఒక వ్యక్తి గర్విష్టి తనతో ప్రవర్తిస్తూ ఉంటుంటే ఆ ప్రవర్తన ఏమైపోద్దంట? చివరికి అది నాశనానికి, అధపాతాళానికి తొక్కివేయబడతాం. గర్వం ఎప్పుడు మంచిది కాదు, అహంకారం ఎప్పుడు మంచిది కాదు. ఉన్న స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రభా ఇగో నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాణాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రం. నువ్వెంత సంపాదించినా సరే, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా సరే, ఎంత ఉన్నతమైన విద్యాభ్యాసం పొందినా సరే, ప్రాణం లేకపోతే ఏమన్నా ఉందా ఉపయోగం? ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? ప్రాణం ఇచ్చిన దేవునికి నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని వాక్యం ద్వారా సెలవిస్తే, ఆ మాటను పక్కన పెట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించే వాళ్ళం ఉన్నాం, మనకున్న అధికారాన్ని బట్టి అతిశయించే వాళ్ళం ఉన్నాం, మనకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి అతిశయించే వాళ్ళం ఉన్నాం. కానీ దేవుడిచ్చిన ప్రాణాన్ని పక్కన పెట్టాం, దేవుడిచ్చిన ఆయుష్కాల దినాన్ని పక్కన పెట్టాం, మరిచిపోయాం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మరిచిపోయాం. ఒక అనారోగ్యవంతుడి దగ్గరికి వెళ్ళి, మీరు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తే అర్థమైంది ఆరోగ్యం ఎంత విలువైందో, ఆరోగ్యం ఎంత మంచిది. అంటే చాలా మంది ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మందులు వాడుతూ, ఇంజెక్షన్స్ తీసుకుంటూ, బ్లడ్ తీస్తూ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ప్రతిసారి ఒక నర్స్ వస్తుంది, వచ్చి కొంత బ్లడ్ ఎత్తుకుంటూ, ఒక గంటకి ఇంకో నర్స్ వస్తుంది, ఆమె ఇంజెక్షన్ పెట్టి గుంజేస్తుంది, ఇంకో గంటకి ఇంకో నర్స్ వస్తుంది. అర్థం కాదు. ఎందుకమ్మానంటే అది షుగర్ టెస్ట్, ఇది బీపీ టెస్ట్, ఇది థైరాయిడ్ టెస్ట్, ఇది కిడ్నీ టెస్ట్, అది లివర్ టెస్ట్, ఎన్నో టెస్టులు చెప్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మాటికి నొప్పి బాగా కలుగుతూ ఉంటుంటే ఎందుకు అసలు ఈ బతుకు, ఒక్కసారి చచ్చిపోతే అయిపోయేది కదా, మాటికి ఏంది బాధ అనిపిస్తుంది. ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వాడి దగ్గరికి వెళితే అడిగితే దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఎంత విలువైందో, దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎంత విలువైందో అప్పుడు అర్థమైంది తప్ప ఇప్పుడు అర్థమయ్యే అవకాశం లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు మన కోసం ఒక మాట రాయించాడు. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీకుడి. హల్లెలూయా. ఎవరి ప్రార్థన ఇది? అన్నా ప్రార్థన. అన్న ప్రార్థనలో ఆమంటున్నటువంటి మాటలు, అయ్యా దేవుడే సర్వోన్నతుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే ఉన్నతమైన శిఖరాగ్రాన్ని అనుభవించిన వాడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చెప్పండి, ఆయనే క్రియలను పరీక్షించువాడు. నీ క్రియలు నీ దృష్టికి మంచివే కదా, మన క్రియలు మనకి మంచివే, కానీ మన క్రియను పరీక్షించేవాడు ఆయనే. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న మనమంతా దీన మనస్సు కలిగి బ్రతకడమే తప్ప గర్వపు మాటలు మన నోటికి రాకూడదు. ఆ గర్వపు మాటలు దేవునికి ఇష్టం లేదు. అందుకే ఇకను ఇంత గర్వము అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోటికి రానీకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు పడిపోవుదురు, తొట్టిల్లు వారు బలము ధరించుకుంటారు. అర్థమైందా? ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు అంటే బాగా పేరు ప్రఖ్యాతులు గావించినటువంటి మైక్ టైసన్ గారు ఏమైపోయాడు? ప్రపంచ ఛాంపియన్. ఎన్నిసార్లు ప్రపంచ ఛాంపియన్? ఎన్నిసార్లు మైక్ టైసన్ గారు ప్రపంచ ఛాంపియన్?
నాకు తెలిసి 3 సార్లు కంటే ఎక్కువ. ఆయన రింగ్లో దిగిండంటే ప్రత్యర్థికి వణుకే. అంత మైక్ టైసన్ గారు ప్రపంచ బలాఢ్యుడు. ఆయన 3-4 కంటే ఇంకెక్కువ సార్లు ఆయన ప్రపంచంలో ఆ యొక్క మెడల్ సాధించాడు, ఆయన ఘనత సాధించాడు. కానీ ఆయన ఒక క్లబ్లో చివరికి ఆయన ఒక బఫూన్గా మారి ఆ క్లబ్కి వచ్చే పిల్లలకి ఎంటర్టైనర్గా మారాడు. ప్రపంచ బలాఢ్యుడు ఏమైపోయాడు? ఒక క్లబ్లో పిల్లల్ని ఆహ్లాదపరిచేటటువంటి ఒక బఫూన్గా తయారయ్యాడు. పొట్టకూటి కోసం బఫూన్గా తయారయ్యాడు. వేల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. అవన్నీ ఆవిరైపోయాయి. చివరికి పొట్టకూటి కోసం ఒక క్లబ్లో జాయిన్ అయ్యాడు. బలమును చూసి వెర్రవీగిన వాడు ఉన్నారు, ధనాన్ని చూసి వెర్రవీగిన వాడు ఉన్నారు, అధికారాన్ని చూసి వెర్రవీగిన వాడు ఉన్నారు, అధికారాన్ని చూసి వెర్రవీగిన వాడు ఉన్నారు, పేరు ప్రఖ్యాతం బట్టి వెర్రవీగిన వాడు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఒకరోజు కాలగర్భంలో కలిసిపోయారు. దేవుడే లేడని వెర్రవీగిన వాడు ఉన్నారు. ఈ లాస్ ఏంజల్స్ మహానగరంలో, కాలిఫోర్నియాలో రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే తెలుసా, LGBTQ అనేటటువంటి ఒక సంస్థను ప్రారంభించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్లో శోధించండి, చాలా అసభ్యకరమైనటువంటి సంస్థ LGBTQ అనబడినటువంటి సంస్థ. ఈ LGBTQ అనేటువంటి సంస్థకి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆ సంస్థలో ఈ లాస్ ఏంజల్స్ నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సంస్థలో సభ్యులు. వాళ్ళందరూ ధనవంతులు, వాళ్ళందరూ కోటీశ్వరులు, వాళ్ళందరూ స్టార్సే, మంచి మంచి స్టార్సే. వాళ్ళంతా వాళ్ళు బహు భయంకరమైన పాపాన్ని చేయటం కొరకు ఈ కమ్యూనిటీని ఏర్పాటు చేసి ఈ కమ్యూనిటీకి నిధులు ఇవ్వడం, వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం, వాళ్ళు వీధుల్లో విచ్చలవిడిగా తిరగడానికి, వీధుల్లో విచ్చలవిడిగా ప్రవర్తించడానికి అనుమతులు ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. లాస్ ఏంజల్స్ నగరం అంట మొత్తం కూడా ఇండ్లు ఉన్న ప్రాంతం తక్కువైతే ఎడారి ప్రాంతం ఎక్కువ అంట. అక్కడ ఆ ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చడానికి నీటిని నిల్వ చేయాలి అని చెప్పేసి నిధులు ప్రతి బడ్జెట్లో ఆ నిధులు కేటాయిస్తుంటుంటే ఆ నిధుల బడ్జెట్ని దానికి కాకుండా వీళ్ళు LGBTQ అనేటువంటి సంస్థకి డైవర్ట్ చేసేవాళ్ళంట. నీటిని ఎక్కడ స్టోర్ చేస్తారండి? నీటిని స్టోర్ చేస్తే చెట్లు విరిగితే అవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ నీటి నిల్వల కోసం విడుదల చేసినటువంటి మనీని వాడు LGBTQ అనేటటువంటి ఆ సంస్థకి డైవర్ట్ చేసేవాళ్ళంట. మన ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రతి బడ్జెట్లో SC STలకి కొంత నిధిని విడుదల చేస్తారు. కానీ మనవాళ్ళు నిద్రపోతారు అనమాట. ఆ నిధులు ఎవరు వాడుకోరు, అక్కడికి వెళ్ళి ఎవరు అప్లై చేసుకోరు. అది కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ అయింది, ఎవరు అప్లై చేసుకోరు, ఎవరు వాడుకోరు. మళ్ళీ ఆ బడ్జెట్ని వేరే దానికి డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వాడుకోవట్లేదు. కొంతమందికి నాలెడ్జే ఉండదు అసలు. అట్లనే క్రిస్టియన్ మైనారిటీలు కూడా ఎన్నో కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు, ఎవరు వాడుకోరు. అంతా ముస్లిం మైనారిటీస్ వాడుకుంటారు. క్రిస్టియన్ మైనారిటీ బడ్జెట్ అట్లనే ఉంటుంది. ఒక్కడు అప్లై చేసుకోండి, ఒక్కడు వినియోగించుకోండి, ఆ బడ్జెట్ తిరిగి వేరే దానికి డైవర్ట్ చేస్తారు. అట్లనే కాలిఫోర్నియాలో కూడా అలాగనే జరిగింది. నీటి వనరుల కోసం కేటాయించిన బడ్జెట్ని LGBTQ అనబడినటువంటి సంస్థకి వాళ్ళ యొక్క ప్రగతి కోసం వాళ్ళు ఖర్చు చేయడం కారణంగా అక్కడ నీటి వనరులు తగ్గిపోయి చెట్లు పెరగక ఉన్న చెట్లు ఎండిపోయి, అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా ఎండిపోయి ఆకులు అలములు అన్ని రాలి కింద పడి పెద్ద అడవిగా తయారైపోయి ఒక చిన్న కార్చిచ్చు ఒక మహానగరాన్ని తగలబెట్టింది, ఒక పెద్ద నగరాన్ని తగలబెట్టింది. ఇది ముమ్మాటికి మానవుల యొక్క తప్పిదమే. ఆ మానవులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గర్విష్ఠులు అయిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొగరబోతులు అయిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అహంకారులు అయిపోయారు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి మహిమపరచకుండా దేవుడే లేడనే స్థితికి వచ్చేసి, దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి మర్చిపోకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా దేవుడే లేడనే స్థితికి రావడానికి కారణం బట్టి దేవుడు
దేవుడు లేడన్న నగరాన్ని దేవుడు లేకుండా చేశాడు. హల్లెలూయా. దేవుడు లేడని ప్రకటించిన నగరాన్ని దేవుడు లేకుండా చేశాడు. నేను లేనప్పుడు మీరు ఎందుకు? మరి దేవుడు ఆలోచన ఏంటి? నేను లేడని మీరు డిక్లేర్ చేశారు కదా, మరి మీరెందుకు నాకు? అందుకే అహంకారపూరితమైన మాటలు మీ నోట రానియకండి. అహంకారంతో విర్రవీగిన నగరం కాలిపోయింది. అహంకారపూరితంగా మాట్లాడిన నెబుకద్నెజరు రాజు ఏమైపోయాడమ్మా? ఆయన మాట్లాడుతూ ఉండగానే దేవుని యొక్క వాక్కు ఆయన దగ్గరకు వచ్చింది. దేవుడు మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడు చూడండి 32వ వచనం, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించినో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పి ఆ గడియలోనే అనండి ఒకసారి. ఏ గడియలో? దేవుడు మాట్లాడుతూ ఉండగానే, అమ్మా వింటున్నారా? దేవుడు మాట్లాడుతూ ఉండగానే ఆల్రెడీ 12 నెలలు టైం ఇచ్చాడు. ఒక ప్రవక్తను పంపించాడు, ఆ ప్రవక్త ప్రకటించిన తర్వాత 12 నెలలు వెయిట్ చేశాడు దేవుడు. 12 నెలల తర్వాత మిగిలిన కార్యములన్నీ కూడా వెంట వెంటనే జరిగిపోతున్నాయి. దేవుని నోటి నుంచి వస్తున్న ప్రతి కార్యం నెరవేరుతుంది. భూమి కలుగును దాకంటే భూమి కలిగింది, సూర్యచంద్ర నక్షత్రములు కలుగును దాకంటే కలిగాయి కదా, ఆకాశ పక్షులు సముద్రపు జీవరాశులు కలుగును దాకంటే కలిగాయి. దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట నెరవేర్చబడింది, క్రియారూపకంగా మన కళ్ళ ముందు ప్రదర్శించబడింది. అట్ ద సేమ్ టైం నెబుకద్నెజరు రాజుతో మాట్లాడుతూ ఉండగానే నేను తరుముతానంటే తరుముతూనే ఉన్నాను, నువ్వు పశువు వలె గడ్డి వేస్తావు, మేస్తూనే ఉన్నాడు. నీ రాజ్యంతో తీసివేయబడింది. ఏమాత్రం ఇంకా క్షణం కూడా ఆలస్యము లేదు. చూద్దాం పరిశుద్ధ లేఖనాల్లో, చదవండి కిందికి అని చెప్పాను. ఆ గడియలోనే నెబుకద్నెజరునకు సంభవించెను, మానవుల నుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను, ఆకాశము మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వంటివి ఆయను, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును మరలా మానవ బుద్ధి గలవాడై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవుడు స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించునని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. ఆ సమయం ముందు నాకు బుద్ధి మరలా వచ్చాను. దేవుడు హెచ్చరించినప్పుడే మారు మనసు పొందినట్లయితే బాగుండేది. దేవుడు హెచ్చరించినప్పుడే పశ్చాత్తాపడ్డట్టయితే బాగుండేది. దేవుడు హెచ్చరించినప్పుడే ఆయన మనసు మార్చుకొని ఉన్నట్లయితే బాగుండేది. దానియేలు గారు, ఇదిగో నువ్వు ప్రకటించావు కదా, అయితే నేను అలా కాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి, ఆ పరిస్థితి నాకు రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలని దానియేలు గారిని అడిగినట్లయితే దానియేలు గారు చెప్పేవాడే. దానియేలు గారిని అడగకుండా అతడు తన కోటలోకి ఎక్కిపోయి, మేడ మీదకి ఎక్కిపోయి తన మనసులో తాను గర్విస్తూ ఉన్నాడు, తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు, తనను తాను అతిశయపరుచుకుంటున్నాడు. ఆ టైంలోనే దేవుని యొక్క వాక్కు వచ్చింది. ఏమండి, 40 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యానికి రాజుగా ఉన్న నెబుకద్నెజరు రాజు గారు, ప్రపంచాన్ని జయించినటువంటి నెబుకద్నెజరు రాజు గారు, ఆయన మనుషుల్లో నుంచి తరమబడ్డారు అంటే అది ఎంత అవమానకరమైన విషయం. పోనీ మనుషులకి ఏమైనా మేలు చేయలేదు అనుకుంటున్నారా? మనుషులకి ఏదైనా ద్రోహం చేశాడు అనుకుంటున్నాడా? కానీ ఆయన యొక్క రాజ్యంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుసంపన్నమైన దేశంగా ఉంది. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు గారు మనుషులందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన అడవిలోకి తరిమితే ఆయన యొక్క దేహానికి ఏం కలుగుతుంది? ఆయన దేహానికి ఈకలు వచ్చేసింది, ఈకలు మొలిచేసింది, రెక్కలు వచ్చేసింది, గోళ్ళు పొడుగైపోయినాయి, ముఖము పక్షి ముఖం వలె. చూడండి ఏం జరిగింది అక్కడ. అతడు పశువు వలె గడ్డి మేసెను, ఆకాశము మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వంటి వాయను, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటి వాయను. ఇప్పుడు చూడండి, పక్షి గడ్డి వేసిద్దా? ఒక పక్క జంతువు అయ్యాడు, జంతువు అయిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళి గడ్డి వేస్తుంటుంటే మంచు వచ్చి తడిపిందంట తన దేహాన్ని. మంచు తడవగానే తన దేహం మీదకి పక్షి ఈకలు వచ్చేసింది. ఒక పక్క గడ్డి వేస్తున్నాడు, ఇంకో పక్క పక్షిరాజులాగా రెక్కలు వచ్చేసింది. ఇప్పుడు అతను జంతువా పక్ష?
పక్షి పక్షి అయితే గడ్డి మేస్తుంది ఎందుకు? పక్షి గడ్డి మేయదు కదా, గడ్డి మేస్తున్నాడు. జంతువుల్లో జంతువు కాదు, పక్షుల్లో పక్షి కాదు, మనుషులలో చెప్పాలి, మనుషుల్లో మనిషి కాదు, పక్షుల్లో పక్షి కాదు, జంతువుల్లో ఒక విచిత్రమైన రూపాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. అతని గర్వమంతా అణిచేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్వం అణిచేటటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆయనకి ఆశీర్వదించడం తెలుసు, ఆయనకి దరిద్రులుగా చేయడం కూడా తెలుసు. అందుకే హన్నా గారు ప్రార్థన చేస్తూ మీ నోట గర్వపు మాటలు రానివ్వకండి. మీ హృదయంలో గర్వం రావడానికి వీల్లేదు. నువ్వెంత బలాఢ్యుడివైనా, ఎంత గొప్ప అధికారివైనా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తివైనా సరే. సద్దాం హుస్సేన్ గారు దాదాపు 15 సంవత్సరాలు ప్రపంచాన్ని గడగడలాడించాడు. అమెరికా దేశానికి కంటి మీద కులుకు లేకుండా చేశాడు. ఆయన తర్వాత ఎట్లో ఆయన అయిపోయాడు కదా అనుకుంటే మళ్ళీ ఆయన తర్వాత బిన్ లాడెన్ వచ్చాడు కదా. 2011లో మళ్ళీ ఆయన అమెరికా దేశానికి కంటి మీద కులుకు లేకుండా చేశాడు. సద్దాం హుస్సేన్ మార్చారు, అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నారు. ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళొకడు లేచాడు. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే చివరికి వాళ్ళ స్థితి ఏమైపోతుంది అని అంటే ఏమైపోతుంది? దిక్కుతోచిన స్థితి అయిపోతుంది. భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి. బిన్ లాడెన్ శవాన్ని ఎక్కడ సమాధి చేశారు తెలియదు. ఎక్కడ చేశారు? సముద్రంలో చేశారు. ఎందుకు భూమి మీద చేయలే? చేస్తే ఆడికి గుడి కడతారని, వాడిని ఆరాధిస్తారని వాడి శవాన్ని దొరకకుండా తీసుకుని వెళ్ళి సముద్రంలో సమాధి చేశారు. ఆ శవపేటికి రాళ్ళు తాళ్ళు గట్టి పడేసి పైకి రాకుండా చేసి ముంచి పడేశారు. ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. కోవిడ్ టైంలో చనిపోయిన వాళ్ళ శవాలు కూడా పాపం మనకు ఇవ్వలేదు. వాళ్ళ మతాచార ప్రకారం బట్టి రకరకాలుగా వాళ్ళ శవాలు సమాధి చేయకుండా అయిపోయాయి. సామూహిక ఖననం చేశారు చాలామంది. దిక్కుతోసిన స్థితిలో చాలామంది కనుమరుగైపోయారు. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాల దినము, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యకరమైన దినాలలో దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువా నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం అని దేవుని యొక్క సన్నిధిలో దీన మనస్కులై ఆయన సన్నిధిలో ఉండాల్సింది తప్ప దేవుడిచ్చిన దానిని బట్టి అతిశయపడటానికి వీల్లేదు. దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి గర్వపడడానికి వీల్లేదు. గర్వం అణిచివేయబడింది. పక్షిలో పక్షి కాకుండా అయిపోయాడు, జంతువులో జంతువు కాకుండా అయిపోయాడు, మనుషుల్లో మనిషి కాకుండా అయిపోయాడు. అప్పుడు నా బుద్ధి మరలా నాకు దయచేసిన రాయబడింది. అక్కడ చదవండి అన్నమాట ఒకసారి. అప్పుడు వచ్చిందంట బుద్ధి ఆయనకి. ఏమొచ్చింది? 36వ వచనం. 36వ వచనం. ఆ సమయమందు ఏ సమయమందు? ఇప్పుడు చెప్పండి ప్రశ్న. ఆ సమయమందు ఏ సమయమందు అమ్మా? ఏ సమయమందు ఆయన బుద్ధి మరలా ఆయనకు వచ్చింది? ఇప్పుడు ఏ సమయమందు పై వచ్చిన చూడండి. పై వచ్చి ఆ కాలము గడిచిన పిమ్మట 34 నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి, అది ఆకాశము తట్టు తన కళ్ళు ఎప్పుడైతే వెత్తాడో అప్పుడు ఆయనకు మానవ బుద్ధి వచ్చిందంట. అప్పుడు దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించాడు. ఏమని? చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యమును చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములను ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనలను ఎడల, భూనివాసుల ఎడల తన చిత్తమును జరిగించువాడు ఆయనే. ఆయన చేయి పట్టుకొని ఏమి చేయించున్నామని ఆయనతో చెప్పట ఎవరు సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా, ఏ సమయం అంటే ఆయన దేవునికి ప్రార్థిస్తున్న సమయం, ఆయన దేవుని యొద్ద పశ్చాత్తాపడుతున్న సమయం, ఆయన దేవుని దగ్గర తగ్గించుకొని ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని కనపరుస్తూ, ప్రభువుని హెచ్చిస్తున్న సమయంలో ఆయన బుద్ధి తిరిగి మరలా ఆయన. దీని ద్వారా నెబుకద్నెజరు గారికి ఏమర్థమైంది? దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు? నువ్వెంత గొప్పవాడివైనా దేవుని కింద ఉండాల్సిందే. దేవుని కంటే గొప్పవాడివి కాదు, దేవుని కంటే గొప్పవాడివి కాదు, దేవుని కంటే అతీతుడివి కాదు.
దేవుని కంటే నిన్ను హెచ్చించుకోవడానికి వీల్లేదు. ఎంత గొప్ప స్థితి దేవుడు నీకు ఇచ్చినా సరే నువ్వు దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి జీవించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 17వ అధ్యాయము, కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 10వ వాక్యం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుచ్చుకొని ఉన్నారు, మమ్మల్ని నేలను కూల్చుటకు గురి చూచుతున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలె చాటైన స్థలంలో పొంచు కొదమ సింహము వలె ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని చూసి వారిని ఎదుర్కొని వారిని పడగొట్టు. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గమును రక్షించు. చూసారా, వారు 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 అని సంబోధించాడు దావీదు గారు. ఎవరు ఈ వారు? దావీదుకి శత్రువులు ఉన్నారు. ఎవరా శత్రువులు? ఎవరమ్మా? సౌలు తర్వాత కూడా శత్రువులు ఉన్నారు. ఎవరైనా కొడుకే శత్రువు. ఎవరా కొడుకు? ఎవరు? ఎవరు? అబ్షాలోము. అబ్షాలోము అందగాడు. మిస్టర్ ఏమంటారు, హ్యాండ్సమ్. మిస్టర్ హ్యాండ్సమ్ పోటీలు పెడితే ఆయన మించినోడు ఎవరు? అంత పెద్ద అందగాడంట. దావీదు గారు చాలా గారాభంగా పెంచాడంట. ఆయన పెంచిన తర్వాత పెద్దవాడైన తర్వాత దావీదు గారు తన యొక్క సింహాసనాన్ని ఎవరికి ఇవ్వాలని పావులు జరుపుతున్నాడంటే బత్షెబా కుమారుడైనటువంటి సొలొమోను రాజు గారికి ఇవ్వాలని పావులు కదుపుతూ ఉన్నాడు. దావీదు గారి యొక్క దీనస్థితిలో దగ్గరుండి పరిచయం చేసింది ఎవరు అంటే బత్షెబా గారే. అయితే ఈ బత్షెబా గారు దావీదు గారిని మోటివేట్ చేసింది. ముసలోడు అయిపోయిన తర్వాత ఇంతకీ సింహాసనం ఎవరికి ఇస్తావు? నీకు ఆల్రెడీ లీగల్ కుమారులు ఉన్నారు. నా కుమారుడు అయితే ఇల్లీగల్ కుమారుడు. ఎవరు? సొలొమోను అయితే ఇల్లీగలే, కానీ మరి నువ్వు ఎవరికి ఇస్తావు సింహాసనం అంటే దావీదు గారు అన్నాడు, నాకు దేవుడు ప్రేరేపణిస్తుండు, నా సింహాసనము ఖచ్చితంగా సొలొమోనుకే ఇస్తాను. వాస్తవానికి సొలొమోను కాదు. వారసత్వం ఎవరికి వస్తుంది? కొడుకు కదా, లీగల్ పిల్లలకే కదా వారసత్వం వచ్చేది, హక్కు వచ్చేది. మరి వాళ్ళని కాదని వీళ్ళకి ఇస్తా అంటాడు ఏంటి ఈయన? సరే, బత్షెబా గారు ఆమె దగ్గర ఉండి ఆయన పరిచయం చేస్తూ ఉంది. ఈలోపు ఈ వార్త అసలు ఇంట్లో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఆ విషయము అబ్షాలోము తెలుసుకొని అబ్షాలోము దావీదు గారు బతికుండగానే దావీదు గారి సైన్యాన్ని తన పక్షంగా చేసుకున్నాడు. చేసుకొని దావీదు గారి మీదనే తిరుగుబాటు ప్రారంభించాడు. దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దావీదు గారు కుమారుడితో యుద్ధం చేయలేక కాదు, కానీ కుమారుడు కన్న తండ్రి చేతిలో కుమారుడు చనిపోవడం ఇష్టం లేక, తన సొంత కుమారుడిని చంపడం దావీదు గారికి ఇష్టం లేక, చెప్పిన మాట వినట్లేదని అబ్షాలోముకు దొరకకుండా పారిపోయిండు. ఎవరు? దావీదు గారు. ఆ పారిపోయిన సందర్భంలో అనేక శ్రమలు దావీదు గారు అనుభవించారు. చాలా మంది సైనికులు అన్నారు, రాజా నువ్వు పారిపోవడం ఏంటి? అసలు నువ్వు ఎక్కడన్నా యుద్ధానికి వెళితే ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి, అసలు నువ్వేంటి పారిపోవడం ఏంటి? నీ ముందు వాడు ఎంత అని అంటే అప్పుడు దావీదు గారు ఏమంటాడంటే, నా కన్న కుమారుడు వాడు, అబ్షాలోము నా సొంత కుమారుడు, నా రక్త మాంసములతో పుట్టినటువంటి కుమారుడు వాడు. వాడిని చంపి నేను అపరాధ భావాన్ని నేను మూట కట్టుకోలేను. అపకీర్తి, కన్న తండ్రి చేతిలో చనిపోయాడన్న అపకీర్తి నా కుమారుడు రావడానికి వీల్లేదు అని. అయితే ఈ కీర్తనలో ఆయన చెప్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట, వారు హృదయ గర్వమును తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడుతుంది. గర్వం తలకెక్కితే ఏది మంచో ఏది చెడు అర్థం కాదు. మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. అందుకే గర్వము లేదంటే అహంకారము దేవుడు ఎప్పుడు కూడా దాన్ని క్షమించలేదు. వాటిని లూసిఫర్ అనబడిన దూత ఈ భూమి మీద పడిపోవడానికి కారణం అదే. లూసిఫర్ అనే దూత భూమి మీద పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది తెలుసా? ఎప్పుడు? అనాది కాలంలోనే, సృష్టి ఆరంభంలోనే వాడు పడిపోయాడు. పడిపోయిన వెంటనే ఏదేనులో పడిపోయాడు. ఆ ఏదేనులో
హ్యాపీగా విహరిస్తున్నటువంటి అవ్వని మోసం చేశాడు. అందుకే గర్వం ద్వారా మనము నాశనానికే తప్ప అది మనకి ఏమాత్రం కూడా మేలు చేయదు. చూడండి ఇంకొక మాటను 31వ కీర్తన 23వ వాక్యంలో కూడా పరిశుద్ధాత్ముడు మనకు ఒక మాట రాయించాడు. 31వ కీర్తన 23వ వాక్యం, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చాలా గర్వంగా మాట్లాడే వారికి ప్రతీకారం చేస్తాడంట. ఇక్కడ ఎవరు గర్వంగా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఇక్కడ కీర్తనకారుడు? ఎవరి గర్వం గురించి? భక్తులలో ఉండే గర్వం గురించి. యెహోవా భక్తులారా అన్నాడా ఫస్ట్? ఏమన్నాడమ్మా? యెహోవా భక్తులారా. యెహోవా భక్తులలో ఉన్న గర్విష్ఠుల గురించి మాట్లాడుతున్నాడు. బయట లోకంలో ఉన్న గర్విష్ఠుల గురించి మాట్లాడలేను. సంఘంలో సమాజంలో ఉన్న గర్విష్ఠుల గురించి ఆయనకు అవసరం లేదు. క్రైస్తవులుగా మార్చబడి సంఘంలో చేర్చబడి యెహోవా భక్తులుగా చలామణి అవుతున్న వారిలో ఒకవేళ గర్విష్ఠులు ఉంటే, ఇప్పుడు ఈ గర్విష్ఠుల గురించి ఆయన వాడు మాట్లాడుతున్న మాట, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనని ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం. విశ్వాసులను కాపాడేవాడు ఆయన, యెహోవా భక్తులను ప్రేమించేవాడు ఆయన. కానీ ఈ విశ్వాసులలో ఒకవేళ గర్విష్ఠులు ఉంటే, యెహోవా భక్తుల్లో ఒకవేళ గర్విష్ఠులు ఉంటే వారికి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారంట? ప్రతీకారం చేస్తారు. ప్రతీకారం. అందుకే గర్వపు మాటలు, గర్వపు మనసు మన హృదయానికి రాకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఒకరోజు ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఆ సభలో అందరూ ఉన్నారు. శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, పండితులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఆ మీటింగ్లో గవర్నర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఆ మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? కంచులాగా ఉన్నాయంట. ఆ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే తెలుసా? ఈ మాటలు మానవ స్వరం కాదు, ఇది దేవుని యొక్క స్వరమే, దేవుని మాట్లాడినట్లే ఉన్నాయి అని అన్నారంట. ఆ మాటలకి ఆ రాజుగారు ఏమయ్యాడు? పొంగిపోయారు. ఆ రాజుగారు పొంగిపోయి అవునా, నా కంఠము దేవదూతల కంఠం వలె ఉందా, దేవుని యొక్క స్వరం వలె ఉందా, అంత మధురంగా నా మాటలు ఉన్నాయని తనలో తాను హెచ్చించుకుంటూ ఉండగానే, తనలో తాను గర్వపడుతూ ఉండగానే, తనలో తాను పొంగిపోతూ ఉండగానే ఏమైపోయాడు? పురుగులు పడి ఆ సింహాసనం మీద నుంచి కింద పడి చచ్చిపోయాడు. ఎవరైనా అమ్మా? ఎవరైనా హీరో. ఒకళ్ళ హీరో అంటున్నారు, ఒకళ్ళ ఫారో అంటున్నారు. చెప్పండి ఏది కరెక్ట్? అమ్మా? హీరోదే కరెక్ట్? చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో గర్వానికి ఎప్పుడు దేవుడు ఆమోదం తెలపలేదు. అహంకారానికి ఎప్పుడు కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఎంత ఎదిగినా ఒదిగుండం అనేదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క వాక్యభావం. అందుకే ఎంత సామెతల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటాడు, 18వ వచనంలో 16వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వాక్యంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు ఏమైందంటే, ఒక వ్యక్తి మాటలను బట్టి వాడి స్టాండర్డ్ ఏంటో మనకు తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి మాట్లాడే తీరుని బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి కదా. గర్వపు మాటలు మాట్లాడుతుండేది మనకు తెలుస్తుంది, అహంకారంతో మాట్లాడే మాటలు మనకు తెలుస్తుంది. కానీ జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు సామెతల గ్రంథంలో, ఒక వ్యక్తి అంట గర్వంగా ప్రవర్తిస్తే, అహంకారపూరితమైన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కొద్ది కాలంలోనే పడిపోవడానికి అవకాశం, కొద్ది కాలంలోనే పడిపోవడానికి అవకాశం ఉంది. అందుకే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. పడిపోవడానికి చూసాం మనం. నెబుకద్నెజరు రాజును చూసాం, హేరోదును చూసాం. వీళ్ళందరూ అహంకార పూరితులై. ఇంకో వ్యక్తి హిజ్కియాని కూడా చూస్తున్నాం. హిజ్కియా కూడా మంచి రాజే, ఆ దేశాన్ని మంచిగా సుభిక్షంగా పరిపాలించిన వాడే.
కానీ తన హృదయంలో గర్వం వచ్చింది. తన హృదయ గర్వాన్ని బట్టి దేవుడు అతను ముద్దాడు. కానీ హిజ్కియా వీళ్ళందరికంటే చాలా తెలివిగలడు. వెంటనే రియలైజ్ అయిపోయాడు. ప్రవక్త ప్రకటించిన వెంటనే రియలైజ్ అయిపోయాడు. వెంటనే గోడ దగ్గర నొక్కలు తిప్పుకున్నాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. పశ్చాత్తాపడడం ప్రారంభించిన వెంటనే దేవుని యొక్క స్వస్థత అతని మీదకి వచ్చింది. కానీ 12 నెలలు ఎదురు చూశాడు దేవుడు. ఎవరి విషయంలో? నెబుకద్నెజరు విషయంలో 12 నెలలు ఎదురు చూశాడు. 12 నెలలలో అతనిలో పశ్చాత్తాపం కలగల, మారు మనసు కలగల. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49 నుండి చూద్దాం. 49 నుంచి. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు దేశాన్ని ఉద్దేశించి, ఇశ్రాయేలు దేశాన్ని నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా అంటున్నాడు. అంటే అక్కెవరు? ఇప్పుడు అమ్మా వినాలి. అక్కెవరు కాదు. ఇప్పుడు ఈ ప్రవచనం ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలుతో ఈ ప్రవచనం చెప్తున్నాడు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా అన్నాడు. ఇప్పుడు అక్కెవరు? ఇశ్రాయేలు దేశాన్ని అక్కతో పోల్చాడు. అంటే చెల్లెలు పాపం చేసిందంట. ఏమని పాపం చేసింది? ఇప్పుడు పాపం చేసేవాళ్ళకి ఆమె చెల్లి అయితే ఇప్పుడు అక్క ఎక్కువ పాపం చేసినట్ట, తక్కువ చేసినట్ల? ఒక దేశాన్ని అక్కతో పోలుస్తున్నాడు. నీ చెల్లెలైన సొదొమ చేసిన పాపం ఏదనగా ఆ సొదొమ కాలిపోవడానికి, ఆ సొదొమ నాశనం అవడానికి, ఆ సొదొమ మీద అగ్నిగంధకములు కురిపించబడడానికి కారణం ఏంటంటే ఆ దేశము ఏముందంట? ఆ దేశంలో గర్వం ఉందంట, తర్వాత ఆహార సమృద్ధి ఉందంట, నిర్విచారమైన సుఖస్థితి ఉందంట. అది బీదలను దరిద్రులను సహాయము చేయకూడదు. 3 పూటలు పంచభక్ష పరమాన్నాలే తింటాం, పక్కోడికి 2 మెతుకులు కూడా పెట్టాం. ఏంటంటే నా కష్టం అండి, నా కష్టార్జితం నేను ఎందుకు పెట్టాలి? ఇదే పాపం చేసిందంట సొదొమ. పాపం సొదొమ ఈ పాపమే చేసిందంట. అది పేదలను కనికరించలేదు, దరిద్రులను కనికరించలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒకటి గర్వము, రెండవది నిర్విచారమైన సుఖస్థితి. చెప్పండి ఒకసారి. ఏ విచారం లేదు. రేపు ఆహారం ఎలా సంపాదించుకోవాలి, రేపటి కూరగాయలు లేవు, ఎల్లుండి బియ్యం లేవు, ఇది ఆలోచన లేదు. సమృద్ధికరమైన ఆహారం ఉంది కాబట్టి నిర్విచారంగా తిన్నవి, తాగినవి, ఎంజాయ్ చేసినాయి, పండుకున్నాయి, దేవుణ్ణి మాత్రం మరిచిపోయాయి. దానివల్ల ఈ సొదొమ పట్టణానికి ఏమొచ్చిందంట? గర్వం వచ్చేసింది. ఏమొచ్చింది? ఆ గర్వాన్ని బట్టి దేవుడు ఈ సొదొమని ఎలా కాల్ చేశాడంటే, దేవుని సన్నిధిలో నుండి అగ్నిగంధకం కురిపించబడింది. దేవుని సన్నిధి నుండి అగ్నిగంధకం ఎక్కడ ఉంది చెప్పండి? ఏమన్నా అగ్నిగంధకం ఎక్కడ ఉంటుంది? నరకంలో. ఇంకా చెప్పండి ఎక్కడ ఉంటుంది అమ్మా? ఆకాశంలో ఉంటుందా? ఇంకా చెప్పండి. ఇంకా అమ్మా ఇంకేం చెప్తారు కానీ అగ్ని గంధకము దేవుని యొక్క సన్నిధిలో కురిపించబడిందంట. దేని మీద? సొదొమ మీద. అందుకే ఆ సొదొమలో ఉన్నటువంటి రాళ్ళు కూడా కాలి బూడిదైపోయాడు. రాయి కాలి బూడిద అవడం అనేది చాలా రేర్, జరగదు. అంటే ఒక రాయిని బూడిద చేయాలంటే ఎంత పెద్ద అగ్ని దిగి రావాలో, ఎంత టెంపరేచర్తో దిగి రావాలో దాన్ని బట్టి మనకు అర్థమైంది కదా. మనము పొయ్యికి రాళ్ళు పెట్టి ఆ పొయ్యి మీద మంట పెట్టి, పొయ్యి కింద వంట పెట్టి అన్నం వండుతాం, టీ పెడతాం, కూర వండుతాం, వాటర్ కాగబెడతాం. ఎంత వంట చేసినా ఆ రాయి మాత్రం కాలిపోతుంది, అలాగనే స్టాండర్డ్గా గట్టిగా ఉంటుంది. కానీ సొదొమలో కురిసినటువంటి అగ్నిగంధకం ద్వారా రాళ్ళు కూడా బూడిదైపోయాయి. అంటే రాళ్లే బూడిదయ్యాయి అంటే ఇక మనుషుల పరిస్థితి ఏమై ఉంటుంది? కనీసం బూడిద దొరికిందో లేదు కదా. అంత భయంకరంగా అగ్ని కురిపించిన కారణం ఏంటంటే ఆ దేశం అంతా కూడా గర్విష్ఠ దేశంగా మార్చబడింది. సొదొమ ప్రజలు క్షమించాలి, లోతు ఆ ప్రాంతానికి వెళ్ళక ముందు సొదొమ ఎలా ఉందంట? పచ్చగా, ఇంకా ఏదేను తోట వలె ఉందంట.
పచ్చగా ఏదేని తోట వలె ఉందంట. ఇంకా రాయబడిన మాట అంటే అది దేవుని తోట వలె ఉందంట. హల్లెలూయా. అంత పచ్చగా సస్యశ్యామలంగా సమృద్ధికరమైన ఆహార పదార్థాలతో సొదొమ నిండిపోయి ఉంటే ఆ ప్రాంతానికి లోతు వెళ్ళాడు. లోతు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా భయంకరమైన పాపంతో నిండిపోయింది. ఆహార సమృద్ధి అక్కడ ఏర్పడింది. సమృద్ధికరమైన ఆహారం ద్వారా వాళ్ళు విచ్చలవిడి పాపానికి బానిసలైపోయారు, పాపిష్టి వాళ్ళు అయిపోయారు. దేవుని యొక్క ఉగ్రత ఆ దేశం మీద కుమరించబడింది. ఇప్పుడు ఇక్కడ చెప్తాడు, ఆ దేశము ఏమాత్రం కూడా దేవుడు కనికరించబడడానికి కారణం ఏంటి అని అంటే, ముందుగా గర్వం, రెండవది నిర్విచారమైన సుఖస్థితి. సుఖం కొరకు చాలా మంది ఆరాటపడుతుంటుంటారు. మోకరించి ప్రార్థించలేని స్థితి, దేవుని మందిరంలో 10 నిమిషాలు కూర్చోలేని పరిస్థితి కదా, ఎప్పుడు మంచానికి అడిక్ట్ అయిన పరిస్థితి, సోఫాకి అడిక్ట్ అయిన పరిస్థితి. సుఖం కావాలి మనకి కదా. నేల మీద కూర్చోవడానికి కష్టం, చైర్ మీద బెంచ్ మీద కూర్చోవడానికి కష్టం. మనం కూర్చోవాలంటే ఒక మెత్తని కుషన్స్ కావాలి, సుఖం. పడుకోవాలంటే మెత్తని బెడ్స్ కావాలి, సుఖం. ఏసీ కావాలి, సుఖం. మంచి ఫ్యాన్ కావాలి, సుఖాలు. ఇవన్నీ శరీరాన్ని సుఖపెట్టుకునేటటువంటి పరికరాలు. ఇవన్నీ మన యొక్క శరీరాన్ని సుఖపెట్టడానికి కలిగే పరికరాల్లో ఇవన్నీ కూడా ఈ సుఖస్థితి వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ సుఖస్థితి ఒకటి, ఆహార సమృద్ధి ఒకటి. ఈ ఆహార సమృద్ధిని బట్టి వాళ్ళే తిని తృప్తి పొందారు తప్ప పేదవారికి సహాయం చేద్దామన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. వీటన్నిటిని చూశాడు దేవుడు. అన్నిటిలో గర్వాన్ని దేవుడు క్షమించడు కాబట్టి గర్వాన్ని కూడా వాళ్ళ జీవితాల్లో చూశాడు. చూసి దేవుడు అగ్ని గంధకాన్ని ఆ దేశం మీద కుమ్మరించి దాన్ని నాశనం చేసేసాడు. జాగ్రత్తగా ఆలోచించేస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం. అప్పుడు మరలా అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అది ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దినమున? ఆ దినమున అంటే ఏ దినమున? ఆ దినమున అంటే ఏ దినమున? నరుల అహంకారం అణగగొట్టబడిన దినమున కదా. నరుల అహంకారం అణగగొట్టబడిన దినమున మనుషుల గర్వము తగ్గింపబడను. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా. యెహోవాని గణపరుస్తున్న మన యొక్క జీవితంలో, దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితాలలో, దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి మన జీవితాల్లో అహంకారంతో కూడి ఆరాధన చేస్తే ఈ ఆరాధన దేవుని సన్నిధికి వెళ్ళదు. సండే స్కూల్ పంపిస్తున్నారా? చెప్పండి. హల్లెలూయా. ఒకటి, నీ ప్రార్థన, మన ఆరాధన, మన స్తుతి నైవేద్యంలో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ముందుగా మనలో అహంకారం అనేది ఉండకూడదు, గర్వం అనేది ఉండకూడదు. ఇద్దరు దేవాలయాలకు వచ్చారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఒకరు సుంకరి, ఒకరు పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే పాస్టర్ అనుకోండి. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, ప్రభువా నేను వారిని రక్షించా, వీరిని రక్షించా, అలా చేసా, ఇలా చేసి ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం దగ్గర కన్నులు ఎత్తుగా అయినాడు, ధైర్యం చాలగా దేవుని యొక్క సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ తనను తాను పశ్చాత్తాపడుతూ తనను తాను తగ్గించుకొని, ప్రభువా పాపిని నన్ను కరుణించు ప్రభువా అని ఒక మాట ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయడం కూడా అది దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడంట? సుంకరి ప్రార్థన మాత్రమే. అందుకే కారణం ఏంటంటే సుంకరిలో పశ్చాత్తాపం కనబడింది, సుంకరిలో తగ్గింపు కనబడింది, సుంకరిలో భక్తిభావం కనబడింది, సుంకరిలో దేవుడే గొప్పవాడు, నేను నిమిత్త మాత్రం అనేటువంటి విషయము సుంకరులో కనబడింది. వీటన్నిటిని బట్టి సుంకరి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. హల్లెలూయా. అందుకే మనుషుల్లో ఉన్న అహంకారం ఎప్పుడైతే తగ్గించబడదో, మనుషుల్లో ఉన్న గర్వం ఎప్పుడైతే తగ్గించబడదో, అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అప్పుడు మన యొక్క స్తుతి యాగము దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. అహంకారపూరితమైన మనస్సు ద్వారా అది పతనానికి, అది నాశనానికి తప్ప అది ఏమాత్రం కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో దోహదపడదు. అది ఆత్మీయ జీవితం కానీ, అది న్యాచురల్ లైఫ్ కానీ, అది మరి ఏ రకమైన జీవితం అయినా సరే, ఆ అహంకారపూరితమైన మనస్సు, గర్విష్ఠతనంతో కూడిన హృదయం అది ఎప్పటికైనా ప్రమాదకరమైందే, ఎప్పటికైనా దేవునికి ఆయాసయోగ్యమైందే, అది ఎప్పటికైనా నీకు నాకు కీడు చేసేదే. దాన్ని మనం విడిచిపెడదాం, మనం తగ్గించుకుందాం, దేవునికి లోబడదాం, సంఘానికి లోబడదాం, నియామక కూడికలకి మనం విలువనిద్దాం, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి